క్షత్రియాన్వయ సంజాతుడనై గాంధీవము హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుండనయుండా ఇంకా వేరే అడగనేలా దేహత్యాగమకీయకనున్నట్లే. ఓయి ఫల్గుణ, నేను అనంతకోటికి అవతారధారినై రక్షోరాజవర్గములు వధించితిని. విధి విద్యలకొని కడువడిగ జలధింబడిన దుడుకు సోమకుని కడచేర్చి వేదముల వేదకొసుకుని మీనమూర్తిని. క్షీరసాగర మదన కాలంబున మందరోర్వీధరమెత్తి సురాసుర సంరక్షించిన కూర్మ రూపుడను నేననేక అవతారములు ఎత్తితిని. నీకొక్క తార్కాణము చూపిదా అర్జున, అదుగు అది మహామీనావతారం. హే కల్పావసాన కాలోద్వేలాబీల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుద మహాజంజానలా జగత్ప్రలయ సమయ సప్తమహర్షి సమన్వితోదార పాహిమా పాహిమా పాహి. దేవా శ్రీకృష్ణ, నీ అనుగ్రహమున మహాయోగీంద్ర దుర్లభమగు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యుడనైతే. అర్జున, ఇప్పటికైనా నువ్వు మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? మధుసూదన, నీ అవతార సందర్శనాంతరము నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతంతర్బహిస్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండితోదరుడవు, అఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టి వాణిని నిన్ను కయ్యంబున నిలిచి గెలచితినా నిన్ను కయ్యంబున నిలిచి గెలచితినా ఏ నిల్గాంతు లోకత్రయంబున మున్నెవ్వరు పొందజాలని అశంబుని గొందు యుద్ధంబునను నిన్ను నిత్యంపలేక కూలితినయేని ఏదు హస్తంబునల్ ప్రణుతిల్గాంతుచు చూరగొందు గదా వీర స్వర్గముల్ హాయిగా. కావున ఓ దేవా, నేను రణమే నిశ్చయించుకుంటుని.